నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. కాశ్మీర్ సరిహద్దుల్లో ఇప్పుడు సరికొత్త భౌగోళిక రాజకీయ ఉత్కంఠ రగులుతోంది. ఒకవైపు మన జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదా కోసం కేంద్రంపై సీఎం ఒమర్ అబ్దుల్లా యుద్ధం ప్రకటించారు. ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త పోరాటానికి నేషనల్ కాన్ఫరెన్స్ తెరలేపింది. మరోవైపు సరిహద్దు అవతల పాక్ పాలకుల ఆర్థిక దోపిడీపై పీఓకే ప్రజలు ఆర్మీతోనే ముఖాముఖిగా తలపడుతున్నారు. జూలై 15 ముజఫరాబాద్ మార్చ్ వేదికగా పాకిస్తాన్ నుండి విముక్తి ప్రకటిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రజా విప్లవంతో అటు చైనా ప్రతిష్టాత్మక సిపిఈసి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఒకవేళ పీఓకే భారత్లో విలీనమైతే దక్షిణాసియాలో ఎలాంటి మార్పులు వస్తాయి? పాక్ ఆర్మీకి చైనా అందిస్తున్న టెక్ సపోర్ట్ వెనుకున్న అసలు రహస్యాలేంటి? ఒమర్ గేమ్ నుండి పీఓకే వార్ వరకు ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరణి లక్ష్యంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సాక్షిగా ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త నిరసనకు నేషనల్ కాన్ఫరెన్స్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒమర్ స్పందించిన విమర్శనాస్త్రాలు, ఆపరేషన్ లోటస్ ఆరోపణలు, విపక్షాల ఐక్యత చుట్టూ తిరుగుతున్న జమ్మూ కాశ్మీర్ సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమ రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేశారు. గత ఎన్నికల అనంతరం ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్న అసంతృప్తితో తమ డిమాండ్లను దేశ రాజధాని వేదికగా వినిపించాలని ఆయన నిర్ణయించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభ రోజైన జూలై 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ శాంతియుత ధర్నాకు నేషనల్ కాన్ఫరెన్స్ పిలుపునిచ్చింది. చలో ఢిల్లీ ర్యాలీ ద్వారా జమ్మూ కాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధమైన రక్షణలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూలో జరిగిన భారీ బహిరంగ సభలో ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జంతర్ మంతర్ నిరసనపై బీజేపీ శ్రేణులు చేస్తున్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. మన సొంత దేశ రాజధానిలోనే మన హక్కుల కోసం, న్యాయం కోసం గొంతు వినిపించే ప్రజాస్వామ్య హక్కు మనకు లభించకపోతే మనం ఎక్కడికి వెళ్లాలి? దీనికోసం అమెరికా అధ్యక్షుడి వద్దకు వెళ్లి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ తలుపులు తట్టాలా అని ఒమర్ ప్రశ్నించారు. స్వదేశంలోనే తమను పరాయి వారిగా చూస్తున్నారనే భావనను ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా సుప్రీంకోర్టు ప్రమాణ పత్రాల ద్వారా పదే పదే హామీ ఇస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఆ హామీ నెరవేరకపోవడాన్ని ఒమర్ తప్పుబట్టారు. రాష్ట్ర హోదా ఎప్పుడిస్తారని తాము అడిగినప్పుడల్లా సరైన సమయంలో జరుగుతుంది అని కేంద్రం చెప్పే సమాధానం ఒక లొసుగుగా మారిందని, అసలు ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన నిలదీశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ప్రజల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ పరిపాలనా పరంగా ఎటువంటి మార్పు రాలేదని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ ఉనికిలోకొచ్చిన తర్వాత కూడా అన్ని రకాల కీలకమైన పరిపాలన, శాంతి భద్రతలు, బ్యూరోక్రాటిక్ అధికారాలు ఇప్పటికీ రాజ్భవన్లోనే కేంద్రీకృతం కావడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే పాలన సాగించాలనుకుంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన కేంద్ర విధానాన్ని ప్రశ్నించారు. ధర్నా నిరసనలకు సంబంధించి కాశ్మీరీ నేత మీర్ వైజ్ ఉమర్ ఫరూక్ను ఆహ్వానించడంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి గట్టిగా తిప్పికొట్టారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని పూర్తిగా నిర్మూలించామని అంతర్జాతీయ వేదికలపై చెబుతుంటే ఇక్కడి స్థానిక బీజేపీ నేతలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తమపై వేర్పాటువాద ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఈ రెండు విషయాలు ఒకే సమయంలో నిజం కాలేవని, ఒకవేళ కేంద్రం చెబుతున్నట్లు వేర్పాటువాదం అంతమై ఉంటే తమపై ఆరోపణలు అబద్ధం కావాలని, లేదా తమపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే కాశ్మీర్లో శాంతి నెలకొందన్న కేంద్ర ప్రభుత్వ వాదనలు అబద్ధం కావాలని ఒమర్ లాజికల్గా బీజేపీ అధిష్టానాన్ని కార్నర్ చేశారు. ఈ రాజకీయ ఘర్షణలో భాగంగా ఒమర్ అబ్దుల్లా బీజేపీపై అత్యంత తీవ్రమైన ఆరోపణ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని దక్కించుకోలేకపోయిన బీజేపీ దొడ్డిదారి రాజకీయాల ద్వారా తమ ప్రభుత్వానికి ముప్పు తలపెట్టాలని చూస్తోందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఎమ్మెల్యేలను లోబర్చుకొని పార్టీని చీల్చడానికి ఆపరేషన్ లోటస్ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు పక్షం మారేందుకు ఒక్కొక్కరికి 20 నుండి 30 కోట్ల రూపాయల నగదుతో పాటు మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారని ఒమర్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికార దాహానికి దేశంలోని అనేక రాష్ట్రాలు బలయ్యాయని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రతిపక్ష పార్టీలను చీల్చటం, అంతర్గత కలహాలను సృష్టించడం బీజేపీకి చాలా కాలంగా ఉన్న అలవాటని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చిన విధానాన్ని, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్పై ఆడిన ఎత్తుగడలను, పంజాబ్, ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బందులకు గురిచేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లో కూడా అదే దొడ్డిదారి ఫార్ములాను అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పోరాటాన్ని కేవలం నేషనల్ కాన్ఫరెన్స్ సమస్యగా కాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రజలందరి ఆత్మ గౌరవ ప్రతీకగా ఒమర్ మార్చారు. ఈ నిరసనకు జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు కూడగట్టేందుకు ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వంటి ఇండియా కూటమి అగ్ర నాయకులందరికీ ఆహ్వానాలు పంపారు. జూలై 20న జంతర్ మంతర్ వేదికగా ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా భారీ బలాన్ని ప్రదర్శించనున్నాయి. జూలై 20న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తోందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఇతర చిన్న పార్టీలకు 24 గంటల్లో లభించే అనుమతులు తాము దరఖాస్తు చేసుకుని రోజులు గడుస్తున్నా నిరాకరిస్తున్నారని, కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ శాంతియుత ప్రజాస్వామ్య మార్గాల ద్వారా రాజ్యాంగబద్ధంగా తమకు దక్కాల్సిన పూర్తి రాష్ట్ర హోదాను సాధించే వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.